ప్రతిరోజు ఎఫెక్టివ్గా వాడుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ముందుగా నిద్ర లేవంగానే మన ఆలోచనలో మార్పు. ఆ మార్పు ఖచ్చితంగా అవసరం. డే స్టార్ట్ చేసేటప్పుడు ఒక బాధతోనో, భయంతోనో, ఆందోళనతోనో స్టార్ట్ చేయకూడదు. నిద్ర లేవంగానే ఫస్ట్ ఒక ఆశావాద దృక్పథం మనలో అలవర్చుకోవాలి. ప్రతిరోజు ఇది ఒక టెక్నిక్ అన్నమాట. పొద్దున్నే నిద్ర లేవంగానే రాత్రి నిద్రలోకి వెళ్ళే ముందు ఈ రెండు సందర్భాల్లో మనం ఒక పాజిటివ్ మైండ్, ఒక ఆశావాద దృక్పథంతో లెగిస్తే, పనిచేస్తే ఆటోమేటిక్గా ఆ రోజంతా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనలో నెగిటివ్ థాట్స్ ఎప్పుడొచ్చినా వెంటనే మనకు మనం చెప్పుకోవాలి, ఈ థాట్ని పక్కన పడేసి వెంటనే మన పనిలోకి దిగుదామని చెప్పి. ప్రతిరోజు మనిషిలో ఏదో ఒక సందర్భంలో నెగిటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. ముందుగా ఆ నెగిటివ్ థాట్స్ని రాగానే దాన్ని తుంచేయండి. వాటిని పక్కన పెట్టి పనిలో నిమగ్నం అయిపోండి. మన బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్కి చోటిస్తే రోజంతా అయ్యే థాట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఒక మంచి మైండ్ సెట్తో రోజుని బిగించేస్తే ఆ రోజంతా ఆహ్లాదంగా మనం అనుకున్నని చేయొచ్చు, అనుకున్న కష్టం అంతా పడవచ్చు. ఎంత కష్టపడినా మనకి ఎనర్జీ తక్కువైపోదు. ఒక రోజుని డిప్రెషన్తో, నెగిటివ్ థాట్తో స్టార్ట్ చేస్తే కొంచెం కష్టానికే నీరసం వచ్చినట్టు మన శరీరం మనం సహకరించకుండా అయిపోతుంది. అట్లా కాకుండా మనం పాజిటివ్ థాట్స్తో, పాజిటివ్ ఐడియాస్తో మన మనసుని, మన ఆలోచనని నింపుకుంటే ఆ రోజు అలానే ప్రతిరోజు కూడా సంపూర్ణంగా ముగించగలం. ముఖ్యంగా మనం జీవితంలో ఒక స్థితిలో ఉన్నప్పుడు, ముందుకెళ్లాల్సిన పరిస్థితి, మన లైఫ్ టర్నింగ్ పాయింట్స్, మన కెరీర్లో ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన థాట్సే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది వీటిని లెక్క చేయరు. దీని దేవునిలో చాలా చిన్న విషయం కదా అనుకుంటారు. కానీ ఇదే మెయిన్. మన థాట్స్ని కనుక మనం రెగ్యులేట్ చేసుకోగలిగితే ప్రతిరోజు ఆటోమేటిక్గా మన డే సక్సెస్ అవుద్ది. ఈరోజు నుంచి ఇది ట్రై చేయండి. ఉదయాన్నే నిద్ర లేవగానే రాత్రి పడుకోబోయే ముందు మంచి పాజిటివ్ థాట్స్తో డేని స్టార్ట్ చేయటం, డేని ఎండ్ చేయండి. డే మొత్తం ఎప్పుడైనా నెగిటివ్ థాట్ వచ్చినా, అంటే అసలు నెగిటివ్ థాట్ రాకూడదని కాదు, నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా దాన్ని పక్కన పెట్టి ఏదో ఒక వర్క్లో ఉండిపోండి. ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ మినిమైజ్ అయిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ మనలో ఇన్స్టిల్ అవుతుంది. అక్కడి నుంచి మనలో చాలా ధైర్యం వస్తుంది. మార్పు మనలో వస్తే, ఈ దిశగా ఒక మార్పు తీసుకొస్తే కనుక జీవితం అంతా ఆహ్లాదంగా ఉండటంతో పాటు మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. ప్రతి ఒక్క మనిషిలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక సంఘటనలు ఉంటాయి. ఆ థాట్స్ అన్ని రోజు పొద్దున్న లేస్తే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటే మన జీవితం నిర్వీర్యం అయిపోద్ది. అలా కాకుండా ఒక పాజిటివ్ స్టెప్తో ముందుకెళ్తే, మంచి థాట్స్ తీసుకొచ్చుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువగా లైఫ్లో అచీవ్ చేయగలం.